విద్యార్థుల పట్ల చంద్రబాబు సర్కారు తీరు వారి ప్రాణాలకు ముప్పు తెస్తోంది. పురుగుల అన్నం వడ్డిస్తూ విద్యార్థులతో చెలగాటమాడుతున్న సంఘటన బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఇలాఖా గోరంట్లలో చోటు చేసుకుంది. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల గిరిజన గురుకుల పాఠశాలలో పురుగుల అన్నం తిని 4 విద్యార్థులు అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు. గురుకుల పాఠశాలలో సర్కారు నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం, సిబ్బంది నిర్వాకంతో కలుషిత ఆహారం తిని విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయం వెలుగులోకి రాకుండా గుట్టు చప్పుడు కాకుండా ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం వెలుగులోకి రావడంతో గురుకుల పాఠశాలలో అధికారులు పొంతనలేని సమాధానాలు చెబుతున్నారు. పాఠశాలలో అపరిశుభ్రత, నిర్లక్ష్యం తాండవిస్తోంది. నాసిరకం పదార్థాలతో వంట చేస్తూ విద్యార్థులకు పెడుతున్న మంత్రి సవిత చూసి చూడకుండా ఉండటం విద్యార్థుల పట్ల కూటమి ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ అర్థమవుతోంది. కలుషిత ఆహారం తిన్న విద్యార్థులు వాంతులు, విరోచనాలతో బాధపడుతూ చికిత్స పొందుతుండటంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం వెలుగులోకి రావడంతో గురుకుల పాఠశాలలో అధికారులు పొంతనలేని సమాధానాలు చెబుతున్నారు. పాఠశాలలో అపరిశుభ్రత, నిర్లక్ష్యం తాండవిస్తోంది. నాసిరకం పదార్థాలతో వంట చేస్తూ విద్యార్థులకు పెడుతున్న మంత్రి సవిత చూసి చూడకుండా ఉండటం విద్యార్థుల పట్ల కూటమి ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ అర్థమవుతోంది. కలుషిత ఆహారం తిన్న విద్యార్థులు వాంతులు, విరోచనాలతో బాధపడుతూ చికిత్స పొందుతుండటంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు.